సమస్య కామన్, పరిస్థితి సేమ్ టు సేమ్. నిన్న కాక మొన్న హెచ్ఆర్సీని ఆశ్రయించిన గ్రూప్ 2 అభ్యర్థుల పరిస్థితి మరొక ముందే మరోసారి హెచ్ఆర్సీని ఆశ్రయించారు డిఎస్సి టీఆర్టీ అభ్యర్థులు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రక్రియ అయితే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ టీఆర్టీ డిఎస్సి అందుకు భిన్నం. దాదాపుగా పూర్తయిన డిఎస్సి ప్రక్రియ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం మాత్రమే తరువాయి భాగం. కానీ ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినా కూడా ఫలితాలను అనుభవించే పరిస్థితి లేదంటున్నారు డిఎస్సి అభ్యర్థులు. మేము ఎప్పుడు జాబ్ చేయాలి? ఇంకా కేసీఆర్ గారు వెంటనే స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడండి. మేము డిమాండ్ చేయట్లేదు, మాకు జాబ్ వచ్చింది కాబట్టి ఆశ లేకుండా అవుతుందండి. సమాజంలో బతకలేకపోతున్నాం. మేము జాబ్ ఇస్తారా చావమంటారా? డిఎస్సి పదం వింటేనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారుల గుండెలు జల్లుమంటాయి. ఎందుకంటే ఆ డిఎస్సి ఉద్యోగాన్ని సాధించే పరిస్థితి అలాంటిది. ఒక జోనల్ స్థాయి స్టేట్ క్యాడర్ జాబ్లైనా కష్టపడి సాధించవచ్చు. కానీ డిఎస్సి పరిస్థితి అలాంటిది కాదు. వేరే ఉద్యోగానికి ప్రిపేర్ కావడానికి అవకాశం కూడా ఉండదు. చచ్చినా బతికినా డిఎస్సితోనే జతకట్టాల్సి ఉంటుంది. బతుకు భారమైనా కేవలం దాని కొరకు మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. బాగా వెలుగునిచ్చే కొవ్వొత్తి ఎంత కరుగుతుందో ప్రిపరేషన్ సమయంలో ఒక డిఎస్సి అభ్యర్థి జీవితం అంతే కోల్పోవాల్సి వస్తుంది. జీవన గమనం సాధించే తరుణం, సాధించాలన్న తపన ఉంటే నీ వెంటే ఉంటది డువాకై. నెత్తుటి కెరటాల్ ముప్పెనలైతే ప్రతిరూపాలే డువాకై. జ్ఞాన రంపలను సృష్టించే ఒక అగ్ని దర్పణం డువాకై. అసలు వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే 2012లో లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. గత ప్రభుత్వాల వైఫల్యాలు కావచ్చు, లేదా తెలంగాణ ఉద్యమ పరిస్థితులు కావచ్చు. ఆ తరువాత డిఎస్సి నోటిఫికేషన్ 2017లో వచ్చింది. దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఆగిపోయింది. ఈ యొక్క టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అక్టోబర్ 24న. 2018 ఫిబ్రవరి 23 నుంచి 2018 డిఎస్సి అభ్యర్థుల మనసుల్లో మరో మనోవేదన మొదలైనట్టు అనిపిస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ కావడమే ఒక సమస్య అయితే తమ మనసులో మాత్రం మరో సమస్య వచ్చిందని, పేనం మీద నుండి పొయ్యిలో పడ్డ మాదిరిగా తమ సమస్య తయారు కానుందని అభ్యర్థులు భయపడుతున్నారు. దానికి కారణం జూన్ 1లోగా విద్యా వాలంటీర్ల నియామకం కొరకు కొత్త ప్రకటన రానున్నట్లు భయపడుతున్నారు. అదే జరిగితే తమ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ సంవత్సరం కూడా జరగకపోవచ్చునని వాపోతున్నారు. వారికో సాయం నీ నిప్పు కణాల నయనం ఛేదించాలి ఒక వ్యూహం సమాజపు జీవన. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మీ సమస్యను కూడా పరిష్కరించాలని మా డువాడై ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అదే సమయంలో మీరు కూడా విజయంలో ఓపిక అనేది ఒక కీలక ఘట్టం అనేది మరవద్దు. ఇది మీ డువాడై ఛానల్, మీ బాలాజీ చిరబైన. మరొక వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి.